చాలా రోజుల క్రితం ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి 3 కుమార్తెలు. ఆయన పెద్ద కుమార్తె పేరు మణిమాల, రెండో కుమార్తె పేరు ముత్తుమాల, ఇక చివరి కూతురి పేరు మేఘమాల. రాజుగారికి వయసు పైబడింది. ఆయనొక నిర్ణయం తీసుకున్నారు. ఎవరికి అర్హత ఉందో వాళ్ల చేతికి రాజ్య పగ్గాలందించి ఆయన విశ్రాంతి తీసుకుందాం అనుకున్నారు. అందుకని ఆయన ఒకరోజు ప్రకటించారు, ఈ రోజు నేను ఈ పదవికి వారసుణ్ణి ఎంచుకోబోతున్నాను. నాకు వయసైపోయింది, అందువల్ల ఈ రాజ్యానికి ఒక వారసుణ్ణి వెతుకుతున్నాను. అందువల్ల నేను ఈ రోజు నా 3 కూతుళ్లలో ఒక కూతుర్ని ఇవాళ రాజపదవికి ఎంచుకోబోతున్నా. అదెలా మహారాజా? మీరు మేఘమాల మీద కదా ఎక్కువ ప్రేమ పెంచుకున్నారు. అవును, సరిగ్గానే చెప్పారు. మేఘమాలకి హృదయం ఎంత మృదువుగా ఉంటుందో అంత క్రూరమైంది కూడా, తెలివిగలది కూడా. యుద్ధ రంగంలో కూడా శిక్షణ పొందింది. అయినా 2 ఆడపిల్లలకు కూడా నేను అవకాశం ఇస్తాను. వాళ్ళిద్దరినీ నేను సభకి రమ్మన్నానని చెప్పండి. ఇలా చూడండి సహోదరి, ఈ నెక్లెస్ నాకు ఎలా ఉంది? ఈ కిరీటం నేను పెట్టుకోగాని నేను అచ్చు మహారాణిలాగే ఉన్నాను కదక్కా. ముందు ప్రశ్న అడిగింది నేనే, సమాధానం నువ్వే చెప్పాలి. అవునులే, నువ్వే చాలా పెద్దదానివి. నేను నీకన్నా చాలా అందంగా ఉన్నానని నీకు అసూయ. నాకంతా తెలుసు. మనకన్నా చిన్నదాన్ని పిలుస్తాను. మనిద్దర్లో ఎవరు అందంగా ఉన్నారో తనే చెప్తుంది. చిన్న చెల్లి త్వరగా ఇక్కడికి రా. చిన్న మహారాణి రాజభవనంలోకి విషయం ఏంటో చెప్పండి అక్క. చెల్లి, మా ఇద్దర్లో ఎవరు అందంగా ఉన్నారో నువ్వే చెప్పాలి. చెల్లి, నేనే కదా అందంగా ఉన్నాను. చెప్పు చెల్లి. వారి గొడవ కొనసాగుతూనే ఉండింది. ప్రతిరోజు ఇలాగే గొడవ జరిగేది. అదే సమయానికి అక్కడికి పనావిడ వచ్చింది. అప్పుడు తను చెప్పింది, మహారాజు గారు మీ 3 అంతఃపురానికి రమ్మన్నారు. వెంటనే రండి. సరి నాన్నగారు పిలిచారంట, మనం వెంటనే వెళ్ళాలి. ఇప్పుడు చెప్పండి, మీ 3 నా మీద ఎటువంటి ప్రేమను పెట్టుకున్నారో దాన్ని ఉదాహరణతో నాతో చెప్పాలి. ప్రజలు ఎలాగ వాళ్ళ ప్రాణం కంటే బంగారాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారో నేను కూడా ఆ ప్రజల్లాగనే మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను నాన్నా. మంచిదమ్మా, మంచిది. ఇప్పుడు ముక్తిమాల, నువ్వు చెప్పమ్మా. నాన్నా, నేను పువ్వుల కంటే మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అందరికీ చాలా ఇష్టమైనవి పువ్వులు. అవును కదా నాన్న, మీరే చెప్పండి. వాహ్, చాలా మంచిది. ఇక మేఘమాల, అమ్మా, నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో చెప్పమ్మా. అందరికీ ఉప్పు అంటే ఎంత ఇష్టమో ఆ ఉప్పులాగే మీ మీద నేను ఎంతో ప్రేమ పెంచుకున్నాను నాన్నా. మన నాన్నగారిని నువ్వు ఆ సాధారణ ఉప్పులాగా నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావా? నాన్నని చూసేలా చెప్పడానికి నీకు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యంలో అలాగే కూర్చుండిపోయారు. కాని మంత్రిగారి మొహంలో మాత్రం చిరునవ్వు వెళ్లి విరిసింది. రాజుగారు కూడా బాగా దిగులుగా కూర్చుండిపోయారు. నేను మనస్ఫూర్తిగా చాలా ప్రేమతో చెప్తున్నాను నాన్న, నేను ఉప్పులాగే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. సాధారణమైన ఉప్పులాగానా? మట్టికి పోలికగా ఉందే ఆ ఉప్పులాగానా? వ్యర్థంగా ఉందే అదా? ఉప్పుకి సమానంగా నన్ను పోలుస్తున్నావా నువ్వు నన్ను ఆ సాధారణ ఉప్పుకి పోల్చి చూపిస్తున్నావా ఏంటి? చాలు, నా చూపు నుండి చాలా దూరానికి నువ్వు వెళ్ళిపో మేఘమాల. ఉప్పు బంగారానికి సమంగా ఎప్పుడైతే అమ్ముడవుతుందో అప్పుడు నువ్వు ఇక్కడికి రా మేఘమాల. నీకు అర్థమయ్యిందా? వెళ్ళు. మహారాజా, తను చెప్పిన దాంట్లో బాగా లోతు అర్థం ఉన్నట్టుంది మహారాజా. ఈ విషయంలో మీరు బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి మహారాజా. లేదు మంత్రి గారు. అవమానం తప్ప మేఘమాల నాకు ఇంకా ఏమీ ఇవ్వలేదు. తనకి నా కంటికి కనపడొద్దని చెప్పండి. నాకు తెలిసినంత వరకు నాకిక 2 పిల్లలు మాత్రమే. పో, ఇక్కడి నుంచి దూరంగా పో.
మేఘమాల తలదించుకుని నమస్కరించి అక్కడినుంచి వెళ్ళిపోయింది. చాలా బాధతో రాజకుమారి మేఘమాల అడవిలో నడుచుకుంటూ వెళ్తోంది. కొండ కోనలు, అడవి అన్నీ దాటుకుని వెళ్తోంది. నదులు, రాళ్ళు, రప్పలు అన్నిటినీ దాటుకుని వెళ్తూ ఉంది. ముళ్ళున్న రహదారిలో కూడా చెప్పులు లేకుండా వెళ్తోంది. అలా నడుచుకుంటూ వెళ్తుండడం వల్ల మృదువైన తన కాళ్ళ నుండి రక్తం కారసాగింది. అయినా గాని పట్టించుకోకుండా నడిచి వెళ్తూనే ఉంది. నడిచి నడిచి సూర్యాస్తమయం అయింది. చీకటి పడడం మొదలయ్యింది. ఆ సమయంలో అటువైపుగా ఒక పెద్ద ఆవిడ వస్తూ కనిపించింది. ఆ పెద్ద ఆవిడ తనతో ప్రేమగా మాట్లాడింది. అమ్మా మేఘమాల, నువ్వింతకాలంగా ఇక్కడికి వస్తావనే నీకోసం వేచి ఉన్నాను తల్లి. నాకు బాగా తెలుసు నీ మనసులో ఈ సమయంలో ఎలాంటి ప్రశ్నలు నీ మనసులో వెళ్తున్నాయో నాకు తెలుసు. నాతో పాటు రా తల్లి, రా. అబ్బో, కొద్దిగా సమయంలోనే అన్ని పనుల్ని ఎంత శుభ్రంగా నేర్చుకున్నావు తల్లి నువ్వు. అరేరే, ఎంత ఆశ్చర్యకరం. మీరు గాని నేర్పించకపోతే ఇవన్నీ నాకు అసలు సాధ్యమే కాదు. నీకు నేర్చుకోవడానికి ఇష్టం లేకపోతే ఇదంతా ఎలా సాధ్యం అవుతుంది తల్లి? సరే బామ్మ, ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. ఇప్పుడు నువ్వు కాసేపటికి విశ్రాంతి తీసుకో తల్లి. నేను నీకు ఒక విషయం చెప్పనా తల్లి? ఆట ఏంటో అది పూర్తయిపోయింది. ఏమాటది? అది ఉప్పు ఆట తల్లి. మీరు మాట్లాడేది చాలా వినోదంగా ఉంది. నేను నిజమే చెప్తున్నాను మహారాజా. మన రాజ్యంలో ఒక గిన్నె ఉప్పు కూడా లేదు. లేదు 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 లేదు, ఇది జరగడానికి అవకాశమే లేదు. ఎటువంటి స్థితిలోనూ ఇది జరగకూడదు. మహారాజా చాలా దిగులు పడిపోయారు. ఇదంతా ఏంటి, ఎవరి వల్ల జరిగిందని ఆలోచించసాగారు. ఇలా చూడు తల్లి, నీకైనా సమయం వచ్చేసింది. రేపు ఉదయాన్నే నువ్వు మళ్ళీ మీ రాజ్యానికి తిరిగి వెళ్ళిపో. ఇప్పుడు మీ నాన్నగారు నిన్ను తలుచుకుంటూ చాలా బాధపడుతున్నారు తల్లి. నా అవసరం నీకు వచ్చినప్పుడంతా నీ మనసులో నన్ను తలుచుకో. నేను నిన్ను వెతుక్కుంటూ వస్తాను తల్లి. రేపు ఉదయాన్నే నువ్వు తొందరగా లెగవాలి తల్లి. అందుకని నువ్వు తొందరగా నిద్రపో తల్లి, నిద్రపో. అమ్మా తల్లి, దీన్ని తీసుకెళ్ళి మీ నాన్నగారి చేతిలో పెట్టేయ్. ఇప్పుడు ఇది మీ నాన్నగారికి చాలా అవసరమైనది తల్లి. ఇప్పుడు మీ నాన్నగారికి ఇది చాలా అవసరం తల్లి. ఇందులో ఏముంది బామ్మ? తల్లి, దీంట్లో ఏముందంటే ఉప్పుంది. వెళ్ళు తల్లి, ఇంతకు మించి ఆలస్యం చెయ్యకు. నేను నీకు ఇంకో వస్తువు కూడా ఇస్తాను. ఇదిగో, దీన్ని కూడా ఉంచుకో. ఆ విధంగా చెప్పి ఆ పెద్దావిడ ఒక వెండి గిన్నె ఇచ్చి చెప్పారు. ఎప్పుడంతా దక్షిణ భాగం నుంచి గాలి వీస్తుందో
అప్పుడు నువ్వు ఆ దిశలోనే వెళ్తూ ఉండు తల్లి. అక్కడ నువ్వు చూసావంటే ఒక పెద్ద మర్రి చెట్టు నీకు కనిపిస్తుంది. ఆ చెట్టు కింద 3 సార్లు దీన్ని పెట్టాలి నువ్వు. ఆ చెట్టు కింద ఏవంతా నీకు దొరుకుతుందో అదంతా నీ పెళ్లికి నేను ఇస్తున్న బహుమతి. అయ్యో బామ్మ, మీరొకటి. నా బంగారు తల్లి, నేను నీ దగ్గర ఒక విషయం చెప్పాను, అది గుర్తుందా నీకు? నేనేం చెప్పానంటే ఎవరికి ఏమి దొరకాల్సి వస్తుందో ఆ సమయం వచ్చినప్పుడు దాన్ని తప్పకుండా వాళ్ళు దక్కించుకుంటారు. తర్వాత ఎవరు మంచివాళ్లగా ఉంటారో ఆ భగవంతుడు అన్ని వరాలు వాళ్ళకి ఇస్తాడు. ఇప్పుడు సమయం కొంచెం కూడా వృధా చేయకుండా దక్షిణ భాగంగా తిరిగి నువ్వు నుంచో. ఆ తర్వాత నీ కళ్ళు మూసుకొని దక్షిణ భాగం గాలి నువ్వు మా నాన్నగారి దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పు. ఎంత దుస్థితి ఇది! ఒక గిన్నె ఉప్పు ధర 2 బంగారు నాణేలా? ఇది ఎవరి శాపం మంత్రి గారు? మహారాజా, నన్ను క్షమించండి. మీరు మీ కుమార్తె మేఘమాలని రాజ్యం నుంచి బయటికి పంపించి మీరు చాలా పెద్ద తప్పు చేశారు మహారాజా. ఆ కారణం చేతే ప్రజలకి ఏమీ దొరక్క ఇబ్బంది పడుతున్నారు. అంతఃపురంలోని ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు తెలిసిందా ఉప్పు ఎంత ఖరీదైందో అని? మహారాజా, మనం ఒక వస్తువు ఖరీదుని దాన్ని చూసి నిర్ణయిస్తాం, కానీ దాని నిజమైన ఖరీదు దాన్ని ఉపయోగించినప్పుడే మనకి తెలుస్తుంది. లేదు లేదు, నేను తప్పు చేశాను. నేను పెద్ద తప్పు చేశాను. పెద్ద తప్పే చేశాను. ఆ చిన్న రాజకుమారి మేఘమాలానే నన్ను ఉప్పులాగా ప్రేమిస్తుందని చెప్పింది. కానీ తను ఎక్కడికి వెళ్ళుంటుంది? ఎక్కడికి వెళ్ళుంటుంది? నాన్నగారు, 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 నేను నీకు పెద్ద ద్రోహాన్నే చేశాను. బంగారం విలువేంటో నేను తెలుసుకోలేకపోయాను. నేను అర్థం చేసుకోలేకపోయాను. మేడ మీద ఉన్న పువ్వులు వాడిపోయిన తరువాత అవి ఉండాల్సిన స్థలం చెత్తబుట్ట. ఈ విషయాన్ని నేను బాగానే అర్థం చేసుకున్నాను. నాన్నగారు, మీరు సైనికుణ్ణి పిలవండి, నేను వంట చేస్తాను. ఎలా వండుతావు మేఘమాల? రాజ్యంలో ఉప్పన్న మాటే లేదు కదా. నాన్నగారు, ఉప్పు నా దగ్గర ఉంది. మేఘమాల తన చేతిలో ఉన్న పాత్రని మహారాజుకి అందజేసింది. మహారాజు కూడా ఆ పాత్రని తెరిచి చూశారు. అందులో ఉప్పు ఉంది. అది చూసి రాజుగారు సంతోషించారు. ఎన్నాళ్ల తర్వాత ఉప్పు వేసిన వంటని నేను తినబోతున్నాను. నాన్నగారు, మన ప్రజలకంతా నా చేతులారా ఉప్పు ఇవ్వాలనుకుంటున్నాను. మన రాజ్యంలో ఉన్న ప్రజలు ఉప్పే లేకుండా భోజనం చేయకూడదు. మేఘమాల, ఈ పాత్ర చాలా చిన్నదిగా ఉంది కదా. అలాంటప్పుడు ఈ రాజ్యానికి, ఇక్కడ ప్రజలకి నువ్వు ఎలా ఇస్తావమ్మా? ఈ పాత్రలో ఉన్న ఉప్పు అసలు తగ్గదు. రాజకుమారి మేఘమాల రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ ఉప్పుని అందజేసింది. అందరూ వరుసలో నిలబడి ఉప్పు తీసుకుని వెళ్లారు. మహారాజుగారు, మంత్రిగారు అంతా చూస్తూ ఉన్నారు. వాళ్ళ మొహాలు ఆనందంతో వెల్లివిరిశాయి. అంతఃపురంలో మేఘమాల ఆ పెద్దావిడ్ని తరచూ గుర్తు చేసుకుంటూ ఉండేది. ఆ సమయంలో రాజకుమారి కళ్ళ నుండి కన్నీరు కారేది. ఒకరోజు దక్షిణ దిక్కు నుండి పెద్ద గాలి వీచింది. మేఘమాలకి బామ్మ చెప్పింది గుర్తొచ్చింది. ఎప్పుడు దక్షిణ భాగంలో నుండి గాలి వీస్తుందో ఆ గాలి వీచిన మార్గంలోనే నువ్వు నడుస్తూ వెళ్ళు, నడుస్తూ వెళ్ళు. మేఘమాల ఆ వెండి దండం తీసుకుని బయలుదేరింది. మేఘమాల వెళుతూ ఉండగా అక్కడొక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. అరే, ఇది అదే చెట్టే. తను ఆ వెండి దండంతో ఆ చెట్టుని 3 సార్లు తాకింది. అప్పుడు ఆ చెట్టు 2గా విడిపోసాగింది. మేఘమాలకి అందులో ఒక సొరంగం కనిపించింది. ఆ సొరంగం లోపలికి నడుచుకుంటూ వెళ్ళింది.
ఈ స్వరంగంలో ఉన్న నిధులన్నీ నీకే తల్లి, నీకే. సంతోషంగా ఉండు తల్లి, సంతోషంగా ఉండు. మహారాజా మేఘమాలకి రాణి కిరీటం పెట్టి సన్మానించారు. ఈ రోజు నుంచి ఈ రాజ్య పాలనని నీకు నేను అప్పగిస్తున్నాను మేఘమాల. బాధ్యతను నీకు అప్పగిస్తున్నాను మేఘమాల. నీ చేతికి అప్పగించాన్రా బంగారం. మేఘమాల రాజ్యపీఠాన్ని అధిష్ఠించింది.